ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనము చూస్తుండగానే మనకు శ్రావణ మాసం అయిపోవచ్చిందండి. మనకు 2వ తారీఖు అమావాస్య, సంపూర్ణంగా అమావాస్యనే ఉంది రోజంతా కూడా. అయితే ఈ అమావాస్య ప్రత్యేకతను ఏంటి తెలుసుకుందాం మనం. ఏ అమావాస్య అయినా ఫస్ట్ ఇది మనకు దక్షిణాయనము పితృదేవతలకు ప్రాముఖ్యత ఉంటుంది, పితృదేవారాధన చేయాలి అని. మరి ప్రతి అమావాస్యకు కూడా మనం పితృదేవత ఆరాధన చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య కూడా పితృదేవతార్చన చేయడము, తర్వాత దేవతార్చన చేయడము, ఇవి రెండు ప్రతి అమావాస్యకు ఉండేవి. కానీ ఈ శ్రావణ మాసంలో బహుళ అమావాస్య రోజు చేయాల్సిన ప్రత్యేకమైన విధులు ఏంటి అంటే, దీన్ని పొలాల అమావాస్య, ఎడ్ల పొలాల అమావాస్య అని. మనది ఏంటి అంటే వ్యావసాయిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం మనది భారతదేశం. ముఖ్యమైన ఆ జీవనాధారము వ్యవసాయం కాబట్టి మనం ప్రతి పశు పక్ష్యాదులను కూడా మనము పూజించడం మన ఆచారము సాంప్రదాయం. కాబట్టి మన జీవనాధారానికి తోడ్పడే పశువులను పూజించుకోవడము, మనను రక్షించే గ్రామ దేవతలను పూజించుకోవడము, తర్వాత మన పిల్లల యోగక్షేమం కోసం, సంక్షేమం కోసం, మన వంశాభివృద్ధి కోసము ఈ వ్రతాన్ని ఆచరించడము. స్త్రీలు సౌభాగ్యం కోసము స్త్రీలు ఎప్పుడు వ్రతాలు నోములు చేయడం అనేది నిర్దేశించబడింది స్త్రీలకు. మరి స్త్రీలు ఈ ఇంట్లో వేదాధ్యయనము, తపస్సు, జపాలు చేయకూడదు కాబట్టి ఈ విధంగా నోములు వ్రతాలను చేస్తూ వారి యొక్క కుటుంబ సంక్షేమాన్ని కోరుకుంటారు. మరి ఈ విధంగానే ఈ పొలాల అమావాస్య రోజు మహిళలందరూ కూడా శిశువుల సంక్షేమం కోసము, సంతానం కాని వాళ్లకు సంతానం వంశాభివృద్ధి కోసము, సంతాన యోగక్షేమం కోసము సంతాన లక్ష్మిని, ఆ గ్రామ దేవతలను పూజించడం అనేది మనకు ఆచారంగా వస్తూ ఉందన్నమాట. అయితే ఇవన్నీ కూడా ఏ విధంగా నిర్వహించుకోవాలి అనేది మనము ఒకటి చక్కగా క్లియర్గా ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా తెలుసుకుందాము. తెలుసుకుని చక్కగా ఆచరించి ఆ అమ్మ దేవతల యొక్క, పితృదేవతల యొక్క అనుగ్రహంతో మనమందరము సుఖశాంతులతో జీవించాలి. మనం ఎప్పుడు తెలుసుకుంటామో మనం అప్పుడు జ్ఞానవంతులం అవుతాం. జ్ఞానవంతులమైనప్పుడు మనము చక్కని ఫలితాలను పొందుతాం. అందుకని వీడియో చేస్తున్నానండి. మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే వీడియో ప్రతి వీడియో ముందే మీకు వచ్చేస్తుంది, వెంటనే చూడొచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడో పెట్టాను, ఓ రోజు ముందు 2 రోజుల ముందే పెడతాను. ఎందుకంటే ఎప్పుడో ఉంటే చూసి మనం మర్చిపోతాం. అందుకని మీకు నోటిఫికేషన్ వచ్చిందంటే వెంటనే చూసుకోవచ్చు, వెంటనే అది ఆచరించడానికి సులువుగా కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం చేయడమే కానీ మనము పాత వాటిని తీసుకొని చూసుకుంటూ గుర్తు చేసుకుంటూ చేయడము ఈ ప్రస్తుత సమాజంలో మనకు చాలా ఇబ్బంది. కాబట్టి ఎప్పటికప్పుడు నూతనంగా మనము వీడియోలు కూడా చేసుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. మరి మా వీడియోలో ప్రథమంగా ఈ అమావాస్యకు సంబంధించిన పితృదేవత అర్చన గురించి తెలుసుకుందాం. మనకు తెలుసు, మనకు జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో కొనసాగాలి అంటే మనకు పితృదేవత యొక్క అనుగ్రహం ఉండాలి, ఆశీస్సులు ఉండాలి. మీకు పితృదోషం ఉందండి, పితృశాపం ఉందండి అని చెప్తూ ఉంటారు. ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు కాకుంటే, పిల్లలు పుట్టకుంటే, ఇంట్లో ఎదుగుదల అనేది లేకపోవడం అనేది ఉన్నప్పుడు, అయితే అటువంటి పితృదేవతల ఆశీస్సులు పొందడానికి ఈ అమావాస్య రోజు మనం ఎప్పుడు అనుకుంటాము
సముద్ర స్నానము, నదీ స్నానము, ఏదో చెరువు ఉంటే కుంట ఉంటే ఏదైనా వెళ్ళి స్నానం అక్కడ ఆచరించడము పవిత్రము. ఎందుకంటే సూర్యరశ్మి పడిన నీళ్లను స్నానం చేయడం వల్ల భూమిలోంచి డైరెక్ట్ వచ్చిన వాటర్ని చేయడం అనేది ఆరోగ్యానికి కూడా మంచిది కాదట. అందుకని మన వాళ్ళు ఎప్పుడు కూడా చెరువులకు వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళు. ఎప్పుడు దాంట్లో చంద్రోదయానికి ఔషధాలు నిండుతాయి, సూర్యోదయం వల్ల సూర్యుడి కిరణాలు పడతాయి కాబట్టి మలినాలు నశిస్తాయి. కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యము. మరి ఇట్లా ఉండేది, కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో వాటన్నిటిని మనము పొల్యూట్ చేసేసినాం కాబట్టి ఇక దాన్ని మర్చిపోవాల్సిన పరిస్థితే ఉంది. అయితే ఇంట్లో అయినా సరే గంగా జలాన్ని కాస్త 2 చుక్కలు వేసుకొని మనము ఉదయాన్నే స్నానం చేసి చక్కగా సూర్యోదయానికి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలండి తప్పకుండా. అమావాస్య అనేది సూర్యుడికి అధిదేవుడు, మనకు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత పితృదేవతలకు మనము తర్పణాలు వదలాలి, జల తర్పణాలు వదలాలి. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు చక్కగా ఆనందించి మనను గుర్తుంచుకున్నారు, మన వాళ్ళు పిల్లలు వాళ్ళు ఆనందంగా సుఖంగా ఉండాలని దీవిస్తారట. అందుకని మనం గురించి ఎవరైనా తలుచుకుంటే మనకెంత ఆనందం, మన మీద ప్రేమ ఉంటుందో ఆ విధంగా వాళ్ళు ఇచ్చిన ఈ జీవితం కాబట్టి వాళ్ళను స్మరించుకుంటే మనకు వాళ్ళ అనుగ్రహం అనేది కలుగుతూ ఉంటుంది. వాళ్ళ పేరుతోని ఎవరైనా ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో ముసలి వాళ్ళు, లేకుంటే బంధువులలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రేమగా ఓ పండో ఫలమో ఇచ్చి నమస్కరించుకోవడం వల్ల ఆ పితృదేవతలు సంతోషించి వాళ్ళు అనుగ్రహిస్తారు. దానివల్ల మనకు వంశాభివృద్ధి కలుగుతుంది, చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తాము. మరి ఇంకా రెండవది ఏంటి అంటే మనకి దేవతార్చన, దేవతలకు పూజలు చేస్తూ ఉంటాము. మన ఇంటి దేవుడు ఎవరున్నారో, మనం ఇంట్లో ఎప్పుడు కొలువై ఉన్న ఏ దేవుడు ఉంటే ఆ దేవుడికి మనము ఆరాధనలు చేస్తూ ఉంటాము. అదేవిధంగా మనకి దీన్ని ఎడ్ల పొలాల అమావాస్య అంటే ఎడ్లను పూజిస్తూ ఉంటారండి. ఎందుకంటే మన జీవనాధారానికి తోడ్పాటు అందించే దేవతను, మరి పెద్దలను, పశువులను. మరి పెద్దలు అంటే పితృదేవతలకు పూజిస్తాము, దేవతలు అంటే మన ఇంటి దేవుడు ఎవరో వేములవాడ మల్లన్ రాజన్న ఇట్లా ఉంటారు కదా, నిమ్మ నరసింహస్వామి, ఎవరి ఇంటి దేవుడు ఆనవాయితీ ఏదొస్తుందో దాన్ని తప్పనిసరిగా పూజించుకోవాలి. మరి ఆ పూజించే తర్వాత పశువులను, పూర్వకాలము అంతా పశువుల మీద ఆధారపడి వ్యవసాయం చేసేవాళ్ళు. మరి గ్రామ దేవతలను పూజించడం వల్ల ఆ అమ్మ మనని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతుందన్నమాట. మన గ్రామాలను రక్షించే దేవత గ్రామ దేవత. పోలేరమ్మ, పోచమ్మ, ఈ మల్లమ్మ ఇట్లా ఉంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది, కానీ అమ్మవారంతా ఒకటే. కాబట్టి అమ్మవారి శక్తి రూపాలు అవన్నీ మనము ఏ పేరుతో చేసినా అమ్మవారికి చక్కగా దుర్గా అష్టోత్తరమో ఏదో ఒకటి, అమ్మవారి స్తుతి, లక్ష్మీ అష్టోత్తరమో ఏదో నామాలు చదువుతూ ఆ అమ్మకి పూజించుకొని పిండి వంటలను నైవేద్యం చేయాలి. చేయడం వల్ల మన పిల్లలు ఆయురారోగ్యాలతోని, ఇప్పుడు వచ్చే రోగాలు ఉంటాయి కదా కొన్ని, ఈ అంటే వానలు పడడం తర్వాత ఎండలు పోయి వానలు పోయి చలికాలము ఇలా వచ్చేటప్పుడు వాతావరణంలో మార్పు వల్ల వచ్చే రోగాలకు పిల్లలు తొందరగా ఎఫెక్ట్ అవుతుంటారు. పోచమ్మ ఏవేవో వస్తూ ఉంటాయి. అటువంటి ఏవి రాకుండా మన పిల్లలను ఆ అమ్మ రక్షిస్తుంది అని మన విశ్వాసం. కాబట్టి మనం ఆ విధంగా చేస్తూ ఉంటాం. అది ఆచారము, మన ధర్మము. మనను రక్షించే వాళ్ళను కృతజ్ఞతను తెలపాలి. మనకు సహాయం చేసే ఎడ్లు వ్యవసాయంలో ఎక్కువ
సహకరిస్తాయి కాబట్టి మనిషితో సమానంగా ఎడ్లు కూడా పని చేస్తాయి కాబట్టే అవి గడ్డి తింటాయి, మనకు ఫలాలను ఇస్తాయి. చూడండి, అది తినేది గడ్డే, వరి గడ్డే వేస్తే తింటాయి. దానికి వచ్చిన ఫలాలను మనం తింటున్నాం. అంటే భాగస్వామ్యం ఉంది మన జీవితంతో పశువులకు. కాబట్టి వాటిని పూజించడము అనేది ముఖ్యమైనది. పొలాల అమావాస్య అంటే ఈ గ్రామాలలోనే చేస్తారు, మనం పట్టణాలలో ఉన్నాము అనేది ఉండదండి. మనం ఇళ్ళల్లో అయినా దేవతకు పూజించుకోవాలి. చక్కగా మీ ఇంటి దేవత ఎవరు ఆచారం ఉంటే వాళ్ళను ఫోటోలు పెట్టుకొని పూజించుకోవాలి. లేదు అందుబాటులో ఎవరైనా దగ్గర దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి వడి బియ్యాలు పోస్తూ ఉంటారు కొంతమంది. లేదు అంటే కొంత డబ్బును అమ్మవారి సేవకు నియోగిస్తూ ఉంటారు. లేదు ఏదైనా వస్తు సామాగ్రిలు ఇవ్వడము, ఇలాంటివన్నీ ఈ సమయంలో చేయడం వల్ల మనకు ఆ అమ్మ అనుగ్రహంతో మన బిడ్డలు చల్లగా ఉంటారు అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ పొలాల అమావాస్య రోజు మరి ఎడ్లు లేవండి, మేమేమి గ్రామాల్లో లేము కదా, మరి అంటే మనము ఆచారం ఉన్న వాళ్ళు మట్టితోని ఎడ్లు చేసుకొని పూజలు చేస్తారండి ఇళ్ళల్లో, వ్యవసాయం లేని వాళ్ళు. ఎందుకు అంటే మనం తినే తిండి వాళ్ళ శక్తితోనే కదా వచ్చేది. కృతజ్ఞత భావంగా వాటిని పూజించడం అన్నమాట. మనము డైరెక్ట్గా వాటిని ఉపయోగించుకోకపోయినా ఆవు పాలు తాగుతాము. ఎడ్లు వ్యవసాయంలో సహాయం చేస్తే ఆ బియ్యాన్ని మనం తింటూ ఉన్నాము. తినకుండా ఉండలేము కదా ఎవరు కూడా. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఇళ్ళల్లోనే ఇప్పుడైతే మనకు రెడీమేడ్ బొమ్మలు కూడా దొరుకుతాయి కాబట్టి ఆ ఆవు స్వరూపానికి మనము చక్కగా అలంకరించి పూజించుకొని నమస్కరించుకోవాలి అని మన పెద్దలు ఈ ఆచారాలు పెట్టిండ్రు. కాబట్టి తప్పకుండా మనం అన్నిటినీ మనకు సహాయపడే ప్రతి దాన్ని మనము ప్రకృతిలో ఉన్న చెట్టు పుట్ట పశువు ఏదైనా సరే కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండడమే మన హైందవ సాంప్రదాయం. మన భగవంతుడు చెప్పింది అదే. మనము ప్రతి దానికి మనము ఏ దాంతో అవసరం లేకుండా జీవించలేము. మనకు జీవనానికి అవసరమైన ప్రతి వాటికి కూడా మనము కృతజ్ఞతను తెలుపుకోవాలనే మన ఆచారాలు నియమించబడ్డాయి. కాబట్టి తప్పకుండా చేసుకోవాలండి. ఇంకా మనము ఈ ముఖ్యమైనది ఏంటి అంటే అమ్మవారికి పూజించడము. ఈ పూజించిన తర్వాత మరి మనము దీన్ని కడుపు నోము అని కూడా అంటారండి. మరి ఈ దాని గురించి మనం తెలుసుకుందాం. పూర్ణం బూరెలు చేయాలి. పూర్ణం బూరెలు ఆయనంగా ఇచ్చుకోవాలి. ఒక దోసకాయను మనము స్త్రీ యొక్క గర్భాన్ని దోసకాయతో పోల్చుకుంటాం. అదేవిధంగా అంటే కూరగాయలలో అదేవిధంగా పూర్ణాన్ని స్త్రీ యొక్క గర్భము అంటే గర్భస్థ శిశువుకు చిన్నంగా లోపల పెడతాం కదండి, పైన పిండితోని కప్పేస్తాం. అంటే మన కడుపులో శిశువు మన పిల్లలు అని. స్త్రీకి మాతృత్వం అనేది అంత మధురమైనది కాబట్టి ఆ పూర్ణాన్ని అందులో ఉంచి మన కడుపుకు శిశువు ఉన్న గుర్తుగా వాటిని చేస్తాం అన్నమాట. ఇది అమ్మవారికి నివేదించాలి. నివేదించిన తర్వాత ఒక పెద్ద ముత్తైదు అంటే వాళ్ళు ఎలా ఉండాలి అంటే ఎటువంటి అంగవైకల్యాలు కానీ తర్వాత చక్కగా సంపూర్ణమైన స్త్రీత్వం కలిగి ఆడపిల్లలు మగపిల్లలు బహు సంతానవతి అయి ఉన్న వాళ్ళను ముత్తైదుగా పిలుచుకురావాలి. ఇప్పుడు మనం ఏ వస్తువు కొన్నా కూడా ఏం చేస్తామండి, ఎంత చక్కగా ఉన్నదే కొంటాము. ఏదో నొక్కిపోయిందో కూరగాయలు కొన్నా పుచ్చిపోయినవి కొంటామా? మనము మన భావం అనేది ఎప్పుడూ మంచిగానే కోరుకుంటుంది. దైవవశాత్తు ప్రతి వాళ్ళకి ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి, అది వేరు.
కానీ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కోరుకునేటప్పుడు ఎప్పుడు కూడా సంపూర్ణంగా మంచిగా ఉన్న వాటిని కోరుకుంటాం. కాబట్టి అటువంటి స్త్రీ మనకు అందుబాటులో ఉంటే వాళ్ళను పిలిచి పసుపు బొట్టిచ్చి అమ్మవారికి నివేదించినవి కాకుండా వేరే వాటిని వాళ్లకు వాయనం ఇవ్వాలి. ఫస్ట్ ఆ పెద్ద ముత్తైదువకు వాయనం ఇచ్చిన తర్వాత మన పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా బొట్టు పెట్టి బట్టలు వాయనము ఈ పూర్ణాలను వాయనంగా ఇవ్వాలి. వాళ్లకు ఇంకా వ్రతం చేసేవాళ్ళు రక్ష కూడా కడతారండి. అక్కడ వ్రతం చేసేవాళ్ళు ఏం చేస్తారు అంటే సూర్యోదయానికే ముందు లేచి చక్కగా అలికి ఒక కంద మొక్కను నాటుతారు. ఆ కంద మొక్క అనేది అమ్మవారి స్వరూపంగా భావించి సంతాన లక్ష్మిని ఆహ్వానిస్తారు. ఆ కంద మొక్కకే 9 వరుసల తోరణాలు తయారు చేసుకొని దాన్ని ఆ తోరణానికి పూజలు చేసి అది తల్లి ఒకటి కట్టుకోవాలి, చిన్న సంతానంలో చిన్న వాళ్ళకు ఒకటి కట్టాలి. ఆ అమ్మవారి దగ్గర పెట్టేసి వాటిని పూజించి ఆ రక్ష కట్టడం వల్ల పిల్లలు ఆయుర ఆరోగ్యాలతోని చక్కగా సుఖశాంతులతోని జీవిస్తారు అని మన పెద్దల ఈ విధానాన్ని తెలిపారు. కాబట్టి ఇవి చేసి ఆ పిల్లలందరికీ కడుపు వాయనము, కడుపు నోము అంటారు. ఇచ్చుకుంటి వాయనం అని పిల్లలకి ఇస్తారు. అదేవిధంగా పుచ్చుకుంటు వాయనం అని పిల్లలు తీసుకుంటారు వాటిని. అయితే వీటిని పిల్లలకి ఇచ్చిన పదార్థాలను ఎప్పుడు కూడా తల్లిదండ్రులు తినకూడదు. అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఉంటే ఒక్కొక్కళ్ళు షేర్ చేసుకొని తినవచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా తినవచ్చు. కానీ పిల్లలకి ఇచ్చిన వాటిని తల్లిదండ్రులు తినకూడదు. అయితే మరి గారెలు చేస్తారు, బూరెలు చేస్తారు, దోసకాయ, ఈ 3 రకాలు ఇస్తారు. అయితే మరి బూరెలు అంటేనేమో పుత్ర సంతానం, అంటే సంతానం లేని వాళ్ళకు సంతానం కలగాలంటే కూడా బూరెలు అమ్మవారికి నివేదించడం. మరి గారెలు చేయడం వల్ల పుత్రికా సంతానం, చూడండి మన వాళ్ళు ఎంత బాగా పెట్టారు. అందుకే మనము బూరెలు చేస్తాము, గారెలు చేస్తాము. ఎప్పుడు సమానంగానే ఆడపిల్లనైనా మగపిల్లనైనా మనం సమానంగానే చూసుకుంటే ఆచారం మన సాంప్రదాయం మనకు ఉంది మన భారతదేశంలో ఇట్లా. అయితే వంశాంకురము ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. మరి అమ్మాయిలు వేరే అమ్మాయిలు మన ఇంటికి వస్తున్నారు, మన అమ్మాయిలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, అది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. దాన్ని మనము వేరేలాగా అర్థం చేసుకోకూడదు. ఎవరికి పుట్టిన కొడుకు అంటే పున్నామ నరకం నుంచి ఇది చేస్తాడు, తప్పిస్తాడు అనేది ఎందుకు చెప్పారు అని అంటే, కొడుకు అనేవాడు సొంతగా తన కడుపులో పుట్టినవాడు బలాఢ్యుడు. అదే ఒక స్త్రీకి ఆ రోజుల్లో డిపెండెన్సీ ఉంటుంది. బలహీనులు ఆడవాళ్ళు శారీరకంగా, మెదవి తెలివి చాలా ఉంటుంది, అన్నీ నిర్వహించగలుగుతారు. కానీ శారీరకంగా వాళ్ళు రక్షించుకోలేరు. కాబట్టి ఒక మగవాడి ఆధారము ఉండాలి. అట్లాంటప్పుడు వీళ్ళు ఇంకో ఇంటికి వెళ్తూ ఉన్నారు. చూడండి, ఇది ఏమి తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనం ఎందుకు వెళ్ళాలి, మన పేరు ఎందుకు మార్చుకోవాలి, ఇలాంటివన్నీ పిచ్చి వాదనలు చేయకూడదు. ఇవన్నీ మన మంచి ఆరోగ్యకరమైన సాంప్రదాయాలు మనకున్నాయి. కాబట్టి ఈ విధంగా చేయండి. పిల్లలకు మీరు పిల్ల పాపలతో సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేను ఈ వీడియో చేశానండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. చక్కగా పిల్లలను కూర్చోబెట్టుకొని ఎడ్లను చేయించండి మట్టితోని. వాళ్ళు ఆ మట్టి బిస్కడం వల్ల వాళ్ళకు చేతులు నరాలు అన్నీ మంచిగా అవుతాయి, భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి. ఆ ఎడ్లను చేసి చక్కగా వాటికి కలర్ లేపించి మంచిగా అలంకరించి పూజించుకోండి. ఆ విధంగా ప్రకృతికి ఆరాధన జరుగుతుంది, ఇటు దేవతారాధన జరుగుతుంది, అటు ఆరాధన జరుగుతుంది. అందరూ ఆరాధించడం వల్ల మనం కూడా చక్కగా సమాజంలో ఆరాధించబడతాము, ఆ స్థాయికి ఎదుగుతాము. ఉత్తమమైన జీవితము, ఆదర్శవంతమైన
జీవితాన్ని గడపగలుగుతాము. మనం ఏం చేయమండి, మనం ఎన్ని భోగాలు అనుభవించినా ఇక్కడ అనుకుంటున్నాము, కానీ మనం పేరు మాత్రమే మిగులుతుంది. అది మంచి పేరు ఉండాలి అని కోరుకుందాము. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. అందరికీ పొలాల అమావాస్య శుభాకాంక్షలు.